హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. మ్యాట్రిక్స్ ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేమికులందరికీ తెలిసిన సినిమా పేరు, ఖచ్చితంగా చూసినటువంటి సినిమా. అయితే ఈ మ్యాట్రిక్స్కి ఒక సినిమా ఇన్స్పిరేషను, అది ఒక జపనీస్ సినిమా, జపనీస్ కాన్సెప్ట్, అదే గోస్ట్ ఇన్ ద షెల్. సో ఈ సినిమాని జపాన్ వాళ్ళు ఒక యానిమేషన్గా తీశారు 1995లో. తర్వాత 2017లో అమెరికా వాళ్ళు దీన్ని కొంచెం యాక్షన్ ఓరియంటెడ్ సినిమాగా కొన్ని ఇంప్రొవైజేషన్స్ చేసి తీశారు. అయితే ఈ సినిమా విశేషాలు ఏంటి, 2017లో తీసిన అమెరికాలో తీసినటువంటి ఈ వెర్షన్ సినిమా ఎందుకు కాంట్రవర్సీలకు కారణమైంది, ఆ సినిమాలో ఉన్న కాన్సెప్ట్ ఏంటి, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. 1989లో జపాన్లో మ్యాంగా అనేటువంటి ఒక గ్రాఫిక్ నోవెల్ వచ్చింది. ఆ గ్రాఫిక్ నవల ఆధారంగా 1995లో ఒక యానిమేషన్ చిత్రాన్ని జపాన్ వాళ్ళు తీశారు. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఇప్పుడు మనం 2000లో 2015లో ఇప్పుడు ఎక్కువ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ జపాన్లో ఆ ఆథర్ ఎవరైతే ఉన్నారో 1989లోనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాడీకి ఒక హ్యూమన్ మైండ్ అటాచ్ చేస్తే, ఒక హ్యూమన్ మెమరీస్ అంతా కూడా హ్యాక్ అయిపోతే, అంటే ఇప్పటి వరకు మనం ఏమనుకునే వాళ్ళం అంటే మెషిన్ ఇంటెలిజెంట్గా ఆలోచించడం, మనిషి దాన్ని కంట్రోల్ చేయడం ఇదొకటి. ఇలా కాకుండా మెషిన్ బాడీలో హ్యూమన్ మైండ్ ఉంటే ఎలా ఉంటుంది అన్న ఓరియంటేషన్తో రాసినటువంటి నవల ఇది. ఇది ఎక్కువ ఫిలాసఫీ, ఎక్కువ మనం జపాన్ కానీ కొరియా కానీ లేకపోతే చైనీస్ సినిమాలు కానీ చూస్తుంటే ఎక్కువవి ఫిలాసఫీ, లైఫ్ క్వశ్చన్స్ని చేస్తూ, లైఫ్లో మనిషి యొక్క అస్తిత్వం ఏంటి, ఇటువంటి ఫిలాసాఫికల్ క్వశ్చన్స్ మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కానీ హాలీవుడ్ సినిమాల్లో ఎక్కువ యాక్షను, ఎక్కువ డోపమైన్ రష్ వచ్చేవి, ఎక్కువ అప్పటికప్పుడు ఇన్స్టెంట్ హై ఇచ్చే ఫీలింగ్స్, అటువంటి వాటిని డ్రైవ్ చేసేటువంటి యాక్షన్ ఓరియంటెడ్ విజువల్స్ ఫీస్ట్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో జపాన్లో దీన్ని యానిమేషన్ పిక్చర్గా తీసినప్పుడు అది చాలా పెద్ద సెన్సేషన్ అయింది. అది మ్యాట్రిక్స్కి కూడా ఇన్స్పిరేషన్ అయింది. అయితే 2017లో ఇదే సినిమాని దీంట్లో మేజర్ మోటోకో అనే ఆమె మెయిన్ క్యారెక్టర్, ఆమె మైండ్నే ఆ మెషిన్కి అటాచ్ చేస్తారు. సో మొదటి జపాన్లో తీసినటువంటి సినిమా అంతా కూడా ఫిలాసఫీ, మనిషి అటువంటి మెషిన్ మైండ్లో ఉంటే అతనికి అస్తిత్వం ఏంటి, అసలు మనిషి కంట్రోల్ చేయాల్సిన మెషినే మనిషిని కంట్రోల్ చేయడము, వాళ్ళ వెనకుండే స్వార్థం, ఇవన్నీ కూడా చాలా ఫిలాసాఫికల్ క్వశ్చన్స్ ఉంటాయి. 2017లో వచ్చేసరికి ఇదంతా కూడా ఒక ఎంటర్టైనర్ లాగా, ఒక హాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ లాగా మారిపోయింది. స్టోరీ మొత్తాన్ని మార్చేశారు. ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో ఒక బుద్ధుడి గురించి తీయాలనుకున్నాం, లేకపోతే ఇండియాకి చెందినటువంటి ఏదో ఒక క్యారెక్టర్ని, మన రాముడి గురించో కృష్ణుడి గురించో ఏదో ఒక క్యారెక్టర్తో కనెక్ట్ అవ్వాలంటే ఇండియాకి చెందిన ఎవరో ఒకరిని ఎలెక్ట్ చేసుకుని పెట్టుకుంటాం ఆ పాత్ర యాక్ట్ చేయడానికి. కానీ జపాన్కి చెందినటువంటి నోవెల్కి చెందిన క్యారెక్టర్కి అమెరికాకి చెందినటువంటి స్కార్లెట్ జాన్సన్ ఈ పాత్రను పోషించడం కూడా చాలా వివాదమైంది. ఆ ఎమోషన్స్ కానీ, ఆ క్యారెక్టర్ యొక్క ఒరిజినల్ ఆథెంటిసిటీ, ఆ కల్చర్ అంతా మిస్ అయిందని కూడా ఒక కాంట్రవర్సీ వచ్చింది. ఏదేమైనప్పటికీ మేజర్ మోటోకో యొక్క ప్రీవియస్ జీవితాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తన లైఫ్లోకి వచ్చిన తర్వాత ఆమె ఒక సైబోర్గ్ ఆఫీసర్, అంటే నగరంలో జరిగే క్రైమ్స్ అన్నింటినీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఆమె గతం ఏంటి ఇదే తప్ప దానిలో ఫిలాసఫీ లేదు. మనిషి మైండ్ అన్నది మెషిన్కి అటాచ్ అయితే అతనిలో వచ్చే మార్పులు ఏంటి, అతను ఎలా తన లైఫ్ మొత్తాన్ని కోల్పోతాడు, ఇది తెలియకుండా ఒక కుట్రలా ఎలా ఉంటుంది, మానవ మైండ్ మీద ఎటువంటి ఇవి ఏమీ ఉండవు, జస్ట్ ఒక యాక్షన్ హై ఎంటర్టైనర్. ఏదేమైనప్పటికీ ఇన్ని వివాదాలున్నా 2017లో వచ్చి అప్పటికే మ్యాట్రిక్స్ ఇన్స్పిరేషన్గా వచ్చిన యానిమేషన్ యాక్షన్ లైవ్గా తీశారు కాబట్టి కొంత గుడ్ నేమ్ అయితే వచ్చింది. ఇప్పటికీ చాలామంది దీన్ని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే దీని విజువల్స్ కావచ్చు, హాలీవుడ్ సినిమాలంటే సినిమా డెప్త్ కన్నా కూడా యాక్షన్స్తో, ఫ్యూచరిస్టిక్ యానిమేషన్స్తో, వీటన్నిటితో బాగా చేస్తారని పేరు. స్టోరీ పక్కన పెడితే ఇవన్నీ బాగా చేయడం వల్ల దీనికి ఉన్నటువంటి ఆడియన్స్ అందరూ కూడా దీనికి అట్రాక్ట్ అయ్యారు. ఏదేమైనప్పటికీ మీలో ఎంతమంది 1995లో వచ్చిన సినిమాని చూశారు, అలాగే 2017లో వచ్చిన సినిమా చూశారు, చూసుంటే ఈ రెండు సినిమాల్లో మీకేది బాగా నచ్చింది అనిపించిందో కమెంట్స్లో తెలియజేయండి.